ఎవరు చెప్పారండి అది? ఎన్ని సినిమాలు జరుగుతున్నాయండి? వాళ్ళు చెప్తే కరెక్ట్ కాదు కదండి. 250 సినిమాలు జరుగుతున్నాయి. డాన్సర్స్, ఫైటర్స్ ప్రతి సినిమాలో ఎప్పుడో ఏదో ఒక విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము పుష్ప షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు 200 డాన్సర్లు కావాలని అడిగామండి హైదరాబాద్ నుంచి. 280 మందిని అడిగామండి మేము. వాళ్ళు 120 మందిని ఇచ్చారండి. ఎందుకంటే వేరే డాన్సర్లందరూ వేరే షూటింగ్కి వెళ్ళారని చెప్పారండి. తత్మూలందరినీ వాళ్ళు నాన్ యూనియన్ మెంబర్స్ని పంపించారు మాకు. అదేంటి నాన్ యూనియన్ మెంబర్స్ని పంపిస్తున్నాండి, మరి మీ షూటింగ్ ఆగకూడదని పంపిస్తున్నామండి అని అన్నారండి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఖాళీగా ఉంటే అందరూ 280 మంది యూనియన్ నుంచి రావాలి కదండి. మేము అందుకనే చెప్తుందండి, టాలెంట్ ఉన్న వాళ్ళని మేము హైర్ చేసుకుంటాం, మిమ్మల్ని తీసుకుంటాం, కార్డు లేని వాళ్ళని కూడా టాలెంట్ ఉంటే మేము తీసుకుంటాము అన్నదే మేము చెప్తున్నామండి. అది వాళ్ళు ఒప్పుకున్నారు. ఫస్ట్ కండిషన్ అది లాస్ట్ 3 years క్రితం ఒప్పుకున్నారు. అది బేసిక్గా ఎవరిని నువ్వు మెంబర్షిప్ కడితేనే యాక్ట్ చేయగలవు, మెంబర్షిప్ కడితేనే పనికి రాగలవు అన్నది ఆపడం అన్నది న్యాయపరంగా అది తప్పండి. కానీ వాళ్ళు దాన్ని ఇండైరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటున్నారు. దాన్ని అడ్డుకోవద్దు అన్నది మనం అడుగుతుంది.